ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి ప్రార్థన చేయడానికి కృప చూపిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ ధ్యానం చేస్తూ ఉన్నారా? బైబిల్లో మనం ఎంత లోతుగా చదివితే అంత లోతైన విషయాలు యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తారు. మనం అప్పుడు దాని యొక్క మార్గంలో నడచడానికి బాగుంటుందని సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, అన్నయ్య, ఎప్పుడు అదే స్థితిలో ఉండక దేవుని దగ్గర గొప్పవి కోరుకో, గొప్పగా బ్రతకడం నేర్చుకో. చూడండి, కీర్తన గ్రంథం 43వ అధ్యాయము చూడండి, 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. వెలుగు అలాగే సత్యం, ఈ రెండింటిని బయలుదేరగొట్టు, బయలుదేర చేయి. ఈ రెండు బయలుదేరటం వల్ల ఏంటయ్యా ఉపయోగం అంటే, అవి నాకు త్రోవ చూపును. ఉదయం లేచాను కదా, ఈ రెండింటిని నాతో పాటు వెలుగును సత్యమును బయలుదేరగొట్టేవనుకో, యేసయ్యా నాతో నడిపించావనుకో, నాకేమవుతుందంటే నాకు త్రోవ చూపుము. అవి ఏమవుతాయి? అవి నాకు త్రోవ చూపును. అటు ఇటు పడిపోకుండా, లేకపోతే అసహ్యమైన చూసి జారిపోకుండా, నష్టాన్ని చూసి దేవుని దూషించకుండా అవి నాకు త్రోవ చూపుతాయి. తర్వాత అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఈ రెండు, వెలుగు సత్యం, ఏం చేస్తాయంటే త్రోవ చూపుతాయి. ఆ పరిశుద్ధ పర్వతమైనటువంటి ఆ పర్వతమునకు, ఆ నివాస స్థలానికి నన్ను ఏం చేస్తాయంటే తోడుకుని వచ్చును. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేస్తారా? ఆ పరిశుద్ధ పర్వతమునకును ఆ నివాస స్థలమునకు మనం తోడుకుని వెళ్ళేది ఒకటి వెలుగు, రెండోది సత్యం. ఈ రెండే మనల్ని అక్కడ తీసుకెళ్తాయి. కనుక ఈ రెండింటిని మనతో పాటు నడిపించమని ప్రార్థన చేయండి. ఆ రెండు మనతో పాటు వస్తే ఎప్పుడు మనం దేవునితో ఉంటాం. అట్టి ఆశీర్వాదం మనకు కూడా కలిగిద్ది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా చక్కటి ఉపమానాలతో, చక్కటి వర్తమానాలతో బలపరుస్తున్నారు. ఎంతమంది అయితే వర్తమానాలు వింటున్నారో వారిని, వారి బిడ్డలను దీవించండి. వారి పరిచర్యల్ని, వారి వ్యాపార వ్యవసాయాలు, వారి కుటుంబాన్ని, చదువులు దీవించమని, ఏదైతే అడుగుతున్నారో అవి వారు పొందుకునే భాగ్యాన్ని ఇమ్మని యేసయ్య నామములో ఈ మనవులను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.